దేవునికి స్తోత్రం. ఏదైనా మనోహరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7. ప్రియా మనోహరుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవాది దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ సర్వోన్నతుల యొక్క మహాకృప నిత్యం మీతో ఉండాలని, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, మీ ప్రతి అవసర అక్కర్లు ప్రభు తీర్చాలని ప్రభు మీ పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరుతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాను. ప్రభు మీకు తోడైండును గాక. ప్రభు మీ ప్రతి అవసర అక్కర్లు కూడా తీర్చునుగాక. ప్రభు తన శాంతి సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. దేవదేవుడు తన జయవిజయాలు మీకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో గొప్ప సమాధానం కలదు. దేవుని ప్రసన్నతను గ్రహించినప్పుడల్లా అది నది వలె ప్రవహించున్న దేవుని బిడ్డలారా, పరలోక దేవుని యొద్ద నుండి సమాధానం దిగివచ్చి మన హృదయం అంతటిని నింపుచున్నది. మన జీవితము సంతోషముగా మారుచున్నది. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సమాధానం అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఎలాంటి సమస్యల్లో మనం ఉన్నా మనకి సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు. ఎలాంటి ఇబ్బందులు ఇరకాటాల్లో ఉన్నా మనకి జయము గల జయశిరుడు, విజయము గల విజయశిరుడే. జయము గల దేవుని బిడ్డలో లారా, ప్రభు యొక్క నామానికి మహిమార్థకమైన జీవితాలు నడిపించండి. దేవుని బిడ్డలు సమాధానం కలవారు. జలపాతం వంటి శోధన మధ్యను శాంతి సమాధానంతో ఉంటున్నారు. మీ హృదయం దేవుని ప్రసన్నతతో నింపబడి ఉన్నప్పుడు దైవిక సమాధానం మీ హృదయమందు నిలిచిండును. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయండి. ఇందుకొరకే మీరేక శరీరంగా పిలుబడి ఉన్నారని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. సమాధానం పాడు చేయు సేదు, కోపము, మండిపడుట పూర్తిగా తొలగించండి. మీకు మించిన కార్యంలో జోక్యం చేసుకొనక ప్రభు మహిమ కొరకు, ప్రభునామానికి మహిమార్థంగా ప్రభుని మహిమపరిచి ఆయన చిత్తానుసారంగా సాగిపోండి. ముఖ్యంగా హృదయంలో సంతోషం కలిగింటకు మీ చింత యావత్తు దేవునికి తెలియచేయండి. అప్పుడు తప్పకుండా దేవుని సమాధానం మీ హృదయమందు నిల్చుండును. ప్రభువైన యేసు మన సమాధానకర్త. ఆయన మన జీవితంలో విజయవంతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఎలాంటి ఒడిదుడుకులు మనకొచ్చినా, ఎలాంటి సమస్యలు సాధులు మనకొచ్చినా అన్ని విధాలా కూడా మనకి నిమ్మలపరిచి సమాధానపరచగల శక్తిమంతుడు, జయమివ్వగల విజయశ్వరుడు, విజయవంతమైన కార్యం చేయగల కార్యసాధకుడు ఆయన మాత్రమే. ఆయన ద్వారానే మనకు విజయం కలుగుచున్నది. ఆయన ద్వారానే మనకు సమాధానం కలుగుచున్నది. దేవదేవుని బిడ్డలారా, లోకాన్ని నమ్మక ప్రభు వైపు తేరు చూడండి. మీ 2 చేతులు ప్రభుతో ఎత్తండి. మీ ఆలోచనలు, మీ తలంపులు ప్రభుతో ఎత్తండి. ప్రభు తప్పక మీకు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అందరి జీవితంలో అద్భుతం చేయగల గొప్ప దేవుడే. కుటుంబ సమేతంగా ప్రభును కొలవండి. కుటుంబ సమేతంగా ప్రభుని ఆరాధించండి. అద్వితీయ సత్యస్వరూపుడు ఆయన అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో ఏమాత్రము కలవరపడనీయకుండాని ఆ మహిమానితుడు, మహిమాస్వరూపుడు, సర్వాధికారి తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమాధానం పరచగల గొప్ప దేవుడు, శాంతినివ్వగల గొప్ప దేవుడు, తన ప్రసన్నత మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు గనక ఆ మహిమాస్వరూపుడు యొక్క మహాకృపను మీరు పొంది ఆయనతో కొనసాగండి. ఆ దేవుని కృప మీతో నిత్యముండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ మనోహరుడా, మహోన్నతుడా, దేవదేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరికీ జయవిజయం దయచేయండి. బిడ్డలందరి కొరకు నిత్యం నిరంతరం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దేవా నాయన, మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలందరికీ జయవిజయం దయచేయండి. సమానార్థమైన ప్రతి మీ ఆత్మకార్యం వీళ్ళకి దయచేయండి. బిడ్డలందరి జీవితంలో శాంతియుతమైన కార్యాలను దయచేసి ఏ శోధన కీడు బిడ్డలు ఎవరికి లేకుండా శోధన నుండి కీడు నుండి బిడ్డలు తప్పించి బిడ్డలందరికీ మీ మేలుతో తృప్తిపరిచి మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నిండుకు మెండుగా బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామన బిడ్డలందరినీ ఆశీర్వదించి చేపట్టి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్తకు దేవుడు మీకు తోడైండును గాక.